పరిశుద్ధుల ప్రేమగా మా తండ్రి, మహోన్నతుగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ 46వ సాంవత్సరిక బైబిల్ కాన్ఫరెన్స్ అని అయా చిత్తానుసారంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ 3వ రోజున ఆయన అయా 2 వర్తమానాలు నేను విన్నాం దేవా. నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభావం. దేవుని చిత్తాన్ని జరిగించుట మా ప్రభు. 2వది నాయన, మేము ఆరాధన ఎలా జరిగించాలో మీ దాసుల ద్వారా మాకు పలికించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా ప్రభా, ఈ 3 దినాలు మా ప్రభా అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీ మహిమాంతంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా వంట చేసే ఈ దాసురాలు ఎంతో కష్టపడి మా అందరికీ నాయన ప్రేమ విందులు ఈ 3 రోజులు సిద్ధపరుస్తున్నారు. వారి కష్టార్థానికి ప్రతిఫలం దేవుని ఆశీర్వాదాలు ఎదురుగా కురిపించండి. దూరం నుండి దగ్గర నుండి వచ్చి వీళ్ళందరూ కూడా మీరు జీవించమని ప్రార్థన చేసినాం. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డ కేశవులు జ్ఞాపకం చేసుకో. ఈరోజు బర్త్డే సందర్భంగా నాయన తన ఆనందం కోసము, తన వస్త్రాల కోసము, తన అవసరాల కోసము కాదు కానీ అయ్యా మంచి నిర్ణయం తీసుకొని దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను గర్వపరిచి తల్లిదండ్రులు ఇచ్చిన ఆ యొక్క మా ప్రభు ధనాన్ని బట్టి అయ్యా తను సంతోషపడకుండా నీకిచ్చి నీలో సంతోషించే భాగ్యము మంచి మనసు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. తన భవిష్యత్తు కూడా మీరు దీవించి వర్తిల్లితే నాయన గొప్పవాడిగా, ప్రయోజకుడిగా, యోగుడిగా మీరు దీవించండి. ఇదిగో సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరిచినట్లు నీ పరలోక జ్ఞానాన్ని కేశవుకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రభా బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అన్నీ కూడా మా ప్రభా నీ ఎంతో గొప్పమైంది కనుక నా తండ్రి ఆ యవ్వన బిడ్డ కేశవుని మీ బలమైన బాహువులకి మీ హస్తానికి అప్పచెప్పుకుంటూ కృపా సమృద్ధిగా బిడ్డను జీవించమని అయా నీ కూడికంతా కూడా మీరు దక్కించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మిగిలిన సమయాన్ని కూడా మీ హస్తానికి అప్పచెప్పుకుంటూ బిడ్డలందరూ కూడా తమ సంఘాలకు, తమ గృహాలకు క్షేమంగా వెళ్ళే భాగ్యం దయచేయమని అయా అన్ని విషయాల్లో మాకు చూడమని అయా ఈ మీటింగుల కొరకు, ఈ కాన్ఫరెన్స్ కొరకు నాయన ఎంతమంది సేవకులు, దాసులు, సేవకురాలు, సంఘ బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారో దేవా. వారందరికీ నాయన మీ పరలోక దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కురిపించమని మరి ముఖ్యంగా మా ప్రియుని దాసులు పాలనను బట్టి, జ్ఞానాన్ని బట్టి ఇంకా వ్యవహారంగా రాజ్యమైన సంతానం అంతా పట్టుకొని నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరిచయం మీరు కొనసాగిస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన మీ యొద్దకు చేర్చుకోమని మా కొరకు త్వరగా తిరిగి వస్తువులు బట్టి మా యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన, ఘనమైన, దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.